ఇన్ఫోసిస్ Q1 రిజల్ట్స్, ఇన్ఫోసిస్ Q1 రిజల్ట్స్, స్టాక్ మార్కెట్ తెలుగు, ఇండిగో Q1 రిజల్ట్స్. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఇప్పుడే ఇన్ఫోసిస్ యొక్క Q1 రిజల్ట్స్ వచ్చాయి. దానికన్నా ముందే ఏంటంటే ఇండిగోకి సంబంధించిన Q1 రిజల్ట్స్ వచ్చాయి. సో అవి ఎలా ఉన్నాయి అనేది ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. అలాగే ఇండస్ఇండ్ బ్యాంకు, సిప్లా, జొమాటోకు సంబంధించిన Q1 అప్డేట్ చూద్దాం. అలాగే లండన్ స్టాక్ ఎక్స్చేంజ్లోకి ఎయిర్టెల్ వెళ్ళబోతుందా, ఆ అప్డేట్ ఏంటి? ఓవరాల్గా స్టాక్ మార్కెట్లో బల్లో కొంత దాడి ఈరోజు కూడా కొనసాగింది. కానీ ఏం జరగబోతుందో తెలుసా? వీడియోలో చూద్దాం. సో ఓవరాల్గా నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ యొక్క అనాలిసిస్తో సింపుల్గానే వీడియోని ముగిద్దాం. చూడండి ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళే ముందు ఎవరైతే స్టాక్ మార్కెట్లో ఓన్గా డెవలప్ అవుదాం, నేర్చుకుందాం అనుకుంటున్న వాళ్ళకి మన ఛానల్ పనికొస్తుంది. కాబట్టి మీరు కొత్తగా వాచ్ చేస్తుంటే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మనం అందరం కూడా మన వీడియోని తప్పక లైక్ చేసి వీడియోని కంటిన్యూ చేద్దాం. చూడండి సార్, ఇన్ఫోసిస్ యొక్క Q1 అప్డేటు. సో హాట్ న్యూస్ ఏంటి అని అంటే ఇప్పుడే వచ్చింది. చూడండి సార్, రెవెన్యూ అనేది ఇరాన్ ఇయర్ పాయింట్ ఆఫ్ వ్యూలో 3.9% గ్రోత్ ఉంది. అలాగే నెట్ ప్రాఫిట్ అనేది 7,769 crores. సో ఇరాన్ ఇయర్ పాయింట్ ఆఫ్ వ్యూలో 12% జంప్ అయింది. అలాగే డీల్ విన్స్ చూడండి, టోటల్ కాంట్రాక్ట్ వాల్యూ సో అనేది $3.6 billion. సో చూడండి, సూపర్ అది కూడా మంచిగానే ఉంది. సో అయితే ఏంటంటే గైడెన్స్ అనమాట, ఫినాన్షియల్ ఇయర్ 27కి సంబంధించి ఎర్లియర్ గైడెన్స్ ఏంటంటే 1.5% to 3.5%. సో అప్పర్ ఎండ్ ఏదైతే 3.5% ఉందో అది కట్ చేసి 3% కట్ చేశారనమాట. కాబట్టి ఇప్పుడు న్యూ గైడెన్స్ అనేది అప్పర్ ఎండ్ కట్ అయింది కాబట్టి 1.5% to 3%గా ఉందన్నమాట. సో ఇది ఒకటి అబ్జర్వ్ చేయండి. అలాగే ఏంటంటే లీడర్షిప్ చేంజెస్ గురించి మాట్లాడుతున్నారు. సో అదేంటంటే ఇక్కడ థింగ్ ఏంటంటే ఆశీష్ కుమార్ దాస్, సో తను న్యూ చీఫ్ ఎగ్జిక్యూటివ్. అలాగే లీడర్షిప్ చేంజెస్ గురించి, సో ఆశీష్ కుమార్ దాస్ సో తను ఏంటంటే April 1, 2027 నుంచి తను న్యూ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ అనమాట. సో ఇప్పుడు రిజల్ట్స్ అనౌన్స్ చేసిన శైలేష్ ప్రకాష్ గారు తర్వాత తను కంటిన్యూ అవుతారనమాట. తిని వెళ్ళిపోతారు, తను కంటిన్యూ అవుతారు. ఎప్పటి నుంచి అనేది మనకి అప్డేట్ అనమాట. రిజల్ట్స్ బాగానే ఉన్నాయి. ఏఐకి సంబంధించిన థింగ్స్ కూడా, ఆ డెవలప్మెంట్స్ గురించి మాట్లాడారు. అది కూడా గ్రోత్ కనిపిస్తూ ఉంది. అలాగే ఏంటంటే మరింత ఇంప్రూవ్ చేసుకోవాల్సి ఉంది అనమాట. సో ఓవరాల్గా డీసెంట్ రిజల్ట్స్నే పోస్ట్ చేసింది అని చెప్పచ్చు. కాకపోతే రెవెన్యూ గైడెన్స్ అనేది అప్పర్ ఎండ్ అనేది కట్ చేశారనమాట. అది ఒకటి మనం గమనించాల్సి ఉంది అనమాట. సో అంటే ఇన్ఫోసిస్ యొక్క Q1 అప్డేట్ చూస్తే కనుక బాగానే వచ్చాయి, డీసెంట్గానే వచ్చాయి అని చెప్పచ్చు. ఎస్టిమేట్స్కి తగ్గట్టుగా కొద్దిగా అటు ఇటు ఉన్నా కూడా రిజల్ట్స్ బాగానే ఉన్నాయని చెప్పి చూడండి ఫ్రెండ్స్. అలాగే ఇండిగో యొక్క Q1. సో ఇండిగో Q1 చూస్తే కనుక చూడండి, ఈ మనకి వార్ టెన్షన్స్ వల్ల క్రూడ్ ఆయిల్ బాగా పెరిగిపోయింది కదా. సో క్రూడ్ ఆయిల్ పెరిగితే వాళ్ళేమి టికెట్ రేట్లు ఇమ్మీడియట్గా పెంచలేరు కదా. మరి ఫ్యూయల్ కాస్ట్ అదనంగా వాళ్ళ మీద భారం పడుతూ ఉంది. ఫ్యూయల్ కాస్ట్ పెరిగినప్పుడల్లా సో మరి వాళ్ళకి ఏంటంటే మార్జిన్ ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది. సో చూడండి, ఈ క్వార్టరు ఓవరాల్గా ఈ వార్ వల్ల, సో ఈ వార్ టెన్షన్స్ వల్ల 382 crores లాస్ని పోస్ట్ చేశారనమాట. సో లాస్ట్ ఇయర్ ప్రాఫిట్, ఇప్పుడేమో లాస్ని పోస్ట్ చేశారు. దానికి కారణం ఏంటో కనిపిస్తూ ఉంది. సో మనందరికీ తెలిసిన విషయమే కదా ఎందుకని పడిపోయింది అనేది మనందరికీ తెలిసిందే. అయితే సేల్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో, ఇరాన్ ఇయర్ పాయింట్ ఆఫ్ వ్యూలో గ్రోత్ ఉంది. క్వార్టర్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా గ్రోత్ ఉంది. సో అది అబ్జర్వ్ చేయగలరు అనమాట. సో మనకి జరుగుతుంటే ఇట్లా వార్ బాగా ఇప్పుడు ఏంటంటే బాగా ఏవియేషన్ సెక్టర్ బాగా ఇంపాక్ట్ అవుతుంది, మీ అందరికీ తెలిసిందే కదా. సో దానికి తగ్గట్టుగానే ఇంపాక్ట్ అయ్యి ప్రాఫిట్లో కోత అనమాట. రెవెన్యూ బాగుంటాం, అలాగే ఇరాన్ ఇయర్ పాయింట్ ఆఫ్ వ్యూలోను, అలాగే క్వార్టర్ పాయింట్ ఆఫ్ వ్యూలో బాగుంటాం. సో అయితే ఈ వార్ కనుక సబ్డ్యూడ్ అయిపోతే పూర్తిగా సో మంచిగా మళ్ళీ ఏంటంటే పికప్ అయిపోయి బిజినెస్ యాజ్ ఇట్ ఈస్గా వచ్చి ప్రాఫిట్లోకి వెళ్ళిపోతాయి, ఇబ్బంది ఏం లేదనమాట. చూడండి, అలాగే భారతీ ఎయిర్టెల్ గురించి. సో ఎయిర్టెల్ మనీ సో ఆన్ లండన్ స్టాక్ ఎక్స్చేంజ్ అనమాట. సో దాంట్లో లిస్ట్ అవ్వబోతుంది అనమాట. సో అది ఒక అప్డేట్గా చూడండి అంతే. చూడండి, సిప్లా యొక్క Q1 అప్డేటు. ప్యాట్ చూడండి, ఇరాన్ ఇయర్ పాయింట్ ఆఫ్ వ్యూలో 789 crores అనమాట. రెవెన్యూ 7,119 crore.
సో మంచి రిజల్ట్స్ అనేవి పోస్ట్ చేసింది సిప్లా. ఇది ఒకసారి అబ్జర్వ్ చేయండి. చూడండి సార్, రిమైనింగ్ అప్డేట్స్ చూసే ముందు సో మీరు ఎవరికైనా ట్రేడింగ్ డీమ్యాట్ అకౌంట్ లేకపోతే సో కలిపి ఉన్న ఇక్కడ ఇచ్చాను చూడండి లింక్స్. జస్ట్ మీరు చేయాల్సింది మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి ఓటీపీ ఎంటర్ చేసి సో అక్కడ డీటెయిల్స్ ఫిల్ చేస్తే 10 minutes అకౌంట్ ఓపెనింగ్ ప్రాసెస్, అంతే. 10 minutesలో డీటెయిల్స్ మీరు ఫిల్ చేసేస్తారు. సో ఏదైనా ప్రాబ్లం ఉన్న మధ్యలో ఏంటంటే మా టీం వాళ్ళు మీకు గైడ్ చేస్తారు. సో కాబట్టి సో మన లింక్స్ ద్వారా అకౌంట్ ఓపెన్ చేస్తే కనుక మీరు ఐడిని ఏంటంటే మా టీం నెంబర్కి వాట్సాప్ చేయండి. సో బ్రోకింగ్ కంపెనీ నుంచి ఏదైనా అప్డేట్స్ ఉంటే కనుక మీకు ఇన్ఫామ్ చేయడానికి ఉంటుందన్నమాట. సో మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి, మీకు లేకపోయినా కూడా సో ఈ లింక్స్ వాడుకోవచ్చు అని చెప్పి చెప్తాను. అలాగే జొమాటోకు సంబంధించి గోల్డ్మ్యాన్ సాక్స్ వాళ్ళు, సో జొమాటో ఎటర్నల్గా నేమ్ అయి ఉంటుంది కదా, మీకు తెలిసిందే కదా. సో గోల్డ్మ్యాన్ సాక్స్ వాళ్ళు ఏమంటున్నారంటే బై అని చెప్పి 345 అనేది టార్గెట్ చెప్తున్నారనమాట. సో బ్లింకిట్ మార్జిన్స్ గురించి చెప్తున్నారు. సో అది బాగా మార్జిన్స్ ఎక్స్పాండ్ అవుతున్నాయి అని చెప్పి చెప్తున్నారు. ఈ 10 minutes డెలివరీస్ ఎక్కువైపోయినాయి కదా, గ్రాసరీ డెలివరీస్. సో ఈ బ్లింకిట్ పాయింట్ ఆఫ్ వ్యూలో గ్రోత్ గురించి మాట్లాడుతున్నారు. సో అలాగే మేనేజ్మెంట్ కామెంటరీ ఇండికేట్ స్ట్రాంగ్ కాన్ఫిడెన్స్ దట్ కరెంట్ మార్జిన్ ఎక్స్పాన్షన్ ట్రెండ్ కెన్ కంటిన్యూ. సో ఇది ఫర్దర్గా కూడా కంటిన్యూ అవుతుందని మేనేజ్మెంట్ కాన్ఫిడెంట్గా ఉంటాం. దాని మీద గోల్డ్మ్యాన్ సాక్స్ వాళ్ళు కాన్ఫిడెంట్గా ఉండి ఈ టార్గెట్ ఇస్తున్నారనమాట. సో అది అబ్జర్వ్ చేయండి. అలాగే IndusInd బ్యాంక్ యొక్క Q1 అప్డేటు చూడండి. ఈరానీ పాయింట్ ఆఫ్ వ్యూలో నెట్ ఇంట్రెస్ట్ ఇన్కమ్ అనేది 1% గ్రోత్ అనేది సో కనపరిచారు. అలాగే ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ చూస్తే కనుక సో ఈరానీ పాయింట్ ఆఫ్ వ్యూలో 71% గ్రోత్ కనపరిచారనమాట. సో క్వార్టర్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా 74% గ్రోత్ కనపరిచారనమాట. సో అది అబ్జర్వ్ చేయండి అని చెప్పి చెప్తాను. సో అట్లాగే మనం సో ఇంకొకటి అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే చూడండి, ప్రావిజన్స్ అనేవి తగ్గాయి. క్వార్టర్ మనం చూసుకుంటే ప్రావిజన్ తగ్గింది అని అంటే సో వాళ్ళకి NPS తగ్గుతున్నాయి అని అర్థం కదా. సో అసెట్ క్వాలిటీ అనేది ఇంప్రూవ్ అవుతుందని అర్థం. సో మంచి రిజల్ట్స్ అనేవి పోస్ట్ చేసింది. సో ఆ మధ్య ఒక ఇంటర్నల్గా జరిగిన ఆడిట్ ఇష్యూస్, అట్లాంటి అవకతవకల వల్ల 2,000 కోట్ల దాకా నష్టపోయింది కదా. సో దాంతో స్టాకు డీలా పడిపోయింది. కానీ ఒక 3-4 quarters ఇంపాక్ట్ చేస్తుంది. దాని తర్వాత బ్యాంక్ యథావిధిగానే ఉండొచ్చు అనేది మనం చేసుకునే అనాలిసిస్ అనమాట. సో దానికి తగ్గట్టుగా పయనిస్తూ ఉండటం అనేది మనం గమనించాల్సిన పాయింట్ అని చెప్పి చెప్తాను IndusInd బ్యాంక్ సంబంధించి. చూడండి సార్, నిఫ్టీకి వచ్చేసరికి అనాలిసిస్. సో ఓవరాల్గా ఏంటంటే క్రూడ్ ఆయిల్ యొక్క ప్రైజులు చూడండి 100ని హిట్ చేస్తాయా అంటే ఆల్రెడీ బ్రెంట్ క్రూడ్ అనేది $98 per barrel ట్రేడ్ అవుతూ ఉంది. సో 100ని హిట్ చేస్తాయా అనిపిస్తుంది అనమాట. సో ఈ క్రూడ్ ఆయిల్ ఎప్పుడైతే ర్యాలీ అవుతుందో సో ఈ వార్ టెన్షన్స్ వల్ల సో మన మార్కెట్లో ఏంటంటే డ్రాప్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయి. సో నిన్న అలాంటి డ్రాపే చూసాం. సో అలాగే ఈరోజు కూడా ఏంటంటే డ్రాపే చూసాం. సో అలాగే సో ఎప్పటి నుంచో ఏంటంటే ఈ మనకి క్రూడ్ ఆయిల్ పడిపోయింది గుర్తుందా, వార్ అంటే టెంపరీగా పాజ్ చేస్తున్నాము, సీజ్ ఫైర్ అనే టాక్స్ వచ్చినప్పుడు చూడండి ఇక్కడ క్యాండిల్ ఉంది కదా, అంటే ఈ లెవెల్ చూడండి 23,099. సో ఆ ఏరియా దగ్గర నుంచి గ్యాప్ అవుతా వెళ్ళింది కదా. సో కానీ గ్యాప్తో వెళ్ళిపోయినాయి అని అంటే సో అక్కడ ప్రీ మార్కెట్లో ఏంటంటే బయింగ్ ఆర్డర్స్ పెండింగ్లో ఉన్నట్లు అనమాట ఇన్స్టిట్యూషన్స్. సో కాబట్టి ఏదైనా ఇష్యూస్, ఇట్లాంటి టెంపరీ ఇష్యూస్ వల్ల మళ్ళీ డిప్ అయితే ఈ ఏరియా నుంచి బౌన్స్ అయ్యే పాసిబిలిటీస్ ఉంటాయి. కానీ ఈ ఏరియాకి వచ్చినప్పుడు మళ్ళీ మ్యాక్రో డేటా ఎలా ఉంది, అలాగే ఇక్కడ ఉన్న బై ఆర్డర్స్ యొక్క డెప్త్ అనేది పైనుంచి వచ్చిన సెల్లింగ్ని అబ్జర్వ్ చేసి డిమాండ్ సప్లైని బీట్ చేస్తుందా, సప్లై డిమాండ్ని బీట్ చేస్తుందా అనేది మనం జడ్జి చేయాల్సి ఉంది. సేమ్ థింగ్ ఏంటంటే ఈ ఏరియాకి వస్తుందా లేదా అనేది కూడా క్వశ్చన్ మార్క్. ఎందుకనంటే స్టిల్ బ్రాడ్ వ్యూ అనేది అంటే మార్కెట్ పైకి వెళ్ళాలనే వ్యూలో మాత్రం ఏ తేడా లేదు. సో కిందకి వెళ్ళాలనే ఉద్దేశం ఉందంటే ఈ పాటికి దీన్ని హిట్ చేసేవాళ్ళు గట్టిగా. కాబట్టి సో స్లోగా నింపాదిగా వస్తున్నారు కాబట్టి ఆచితూచి వెళ్తుంది మార్కెట్. సో అక్కడ క్రూడ్ ఆయిల్ కనుక సద్దుమణిగితే ఇమీడియట్గా ఏ క్షణమైనా యూటర్న్ తీసుకోవచ్చు. అలాగే HDFC యొక్క యూటర్ను, సో ఈ మార్కెట్ యొక్క యూటర్ను సో ఒకటే రోజు ఉండే పాసిబిలిటీస్ కనిపిస్తున్నాయి. ఎందుకనంటే హెవీ వెయిటెడ్ స్టాకు, అలాగే సో ఈ డిప్ అనేది HDFCతో స్ట్రాంగ్గా ఇన్వాల్వ్ అయి పడింది కాబట్టి సో మనం ఈ లెవెల్స్ కోసం అబ్జర్వ్ చేస్తూ ఉన్నాను. సో కాబట్టి బల్లుకొని దాడి చేసింది, కానీ ఏ క్షణమైనా సో మళ్ళీ తిరగబడచ్చు, ఆ పాసిబిలిటీస్ ఉన్నాయి. బ్రాడ్ పిక్చర్లో అయితే కనుక ప్రజెంట్ ఏ తేడా లేదు. బాంబార్డింగ్ వల్ల ఈ ట్రంప్ యొక్క చేస్తున్న కంపు వల్లే సో ఆ క్రూడ్ ఆయిల్ అలా లెగవటం, దానివల్ల మనం పడిపోవడం అనేది మనం వాచ్ చేస్తూ ఉన్నాం. సో మీరు ఆల్రెడీ స్క్రీన్ మీద ఏంటంటే లాస్ట్ 2 months డేటా అనేది మీరు చూస్తూ ఉన్నారు.
సో లాస్ట్ 2 మంత్స్ డేటా 1 మంత్ డేటా చూడబట్టే మనకి ఎక్కడైతే సీజ్ ఫైర్ అండ్ టాక్స్ అన్న దగ్గర నుంచి ర్యాలీ కనపడుతున్న లెవెల్ అనేది క్లియర్గా మార్క్ చేసి కనిపిస్తూ ఉంది కదా. సో అదనమాట కదా. అది ఫ్రెండ్స్ నిఫ్టీ యొక్క అనాలిసిస్. చూడండి సార్, బ్యాంక్ నిఫ్టీ కూడా చూడండి, లాస్ట్ 1 to 2 మంత్స్ డేటా చూస్తే సో చూడండి బ్యాంక్ నిఫ్టీ అయితే సో ఈ వాళ్ళు సీజ్ ఫైర్ అనే టాక్స్ రాకముందు నుంచే కాస్త మంచిగానే క్యాండిల్స్ పడ్డాయి. సో చూడండి ఆ గ్యాప్ అంతే ఉంది. చూడండి ఆ ఏరియా 53,680, 55,181. సో ఆ గ్యాప్ అంతే ఉంది కాబట్టి సో మార్కెట్లో ఇంకేదైనా ఫర్దర్గా రీట్రేస్మెంట్ వస్తే అంటే క్వశ్చన్ మార్క్, వస్తుంది అని చెప్పలేము. అప్ ట్రెండ్లో ఏంటంటే ఏ అవకాశం వచ్చినా మార్కెట్ ముందుకు వెళ్ళాలని చూస్తుంది. కాబట్టి సో ఈ లెవెల్కి వచ్చేదాకా వెయిట్ చేయటం, లేదా అంటే సో రన్నింగ్లో మార్కెట్లో థింగ్స్ పాజిటివ్గా టర్న్ అయ్యి మార్కెట్ టర్న్ అవుతుంటే దాంతోపాటు ట్రావెల్ చేయటం అనేది, అబ్జర్వ్ చేయటం అనేది చాలా చాలా ఇంపార్టెంట్గా నేను చెప్తానమాట. సో అందరూ లైక్ చేశారా ఫ్రెండ్స్? సో అలాగే ఏంటంటే మీ అభిప్రాయాలు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మీరు ఎక్కువగా కామెంట్ సెక్షన్లో అడుగుతా, మీరు డైలీ వాచ్ చేసే వాళ్ళు కామెంట్స్ చేస్తూ ఉంటే దాన్ని బట్టి వీడియోస్లో కంటెంట్ పెంచడానికి, మరిన్ని వీడియోస్ చేయడానికి ఏంటంటే పాసిబుల్ అవుతుందన్నమాట. కాబట్టి అలా చేస్తారని ఆశిస్తున్నాను. బాయ్ ఫ్రెండ్స్, గుడ్ డే.